డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మీరు ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర నుంచే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఎటువంటి కష్టం చేయాల్సిన అవసరం లేదు. నెలకి మినిమం ఒక 1 lakh రూపీస్ నుంచి 5 lakh రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మార్కెటింగ్ కూడా చేయాల్సిన అవసరమే లేదు. సో ఇటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి వీడియోస్ యూట్యూబ్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇందులో బైబ్యాక్ బిజినెస్, అలాగే మీరు ఇంటి దగ్గర నుంచే ప్యాకింగ్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. సో ఇందులో మెటీరియల్ మొత్తం మేమే ఇస్తాం, మిషనరీస్ సప్లై చేస్తాం. ఇంకా చెప్పాలి అంటే మీరు తయారు చేసినటువంటి మెటీరియల్ మొత్తం కూడా సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు మేమే పర్చేస్ చేస్తాం. బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి కొన్ని కంపెనీలు పుట్టగొడుకుల్లా పెరుగుతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచించండి, బైబ్యాక్ బిజినెస్కి అమౌంట్ పే చేసి ఎంతమంది కస్టమర్స్ డబ్బులు సంపాదిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. రీసెంట్గా హైదరాబాద్లో బైబ్యాక్ బిజినెస్ మోసం జరిగింది. సుమారుగా 4 కోట్ల నుంచి 15 కోట్ల మధ్యలో ఫ్రాడ్ జరగడం జరిగింది. ఏ బిజినెస్ అయినా కానీ కష్టపడందే మనకి ఇన్కమ్ రాదు, ఖచ్చితంగా చెప్తున్నాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఈజీ మనీకి అలవాటు పడినటువంటి వాళ్ళని క్యాచ్ చేస్తారు. సో ఆ పేరే బైబ్యాక్ ప్యాకింగ్ బిజినెస్. ఇంటి దగ్గర ఏదో కూర్చొని వర్క్ చేసుకుంటుంటారు పాపం. అటువంటి వాళ్ళకి ఇటువంటి వీడియోస్ కనుక తగిలితే బైబ్యాక్ బిజినెస్ కదా, మనం ఇంట్లోనే ఏదైనా కానీ కష్టం చేసేద్దాము, బయటికి వెళ్ళి తిరగడం, మార్కెటింగ్ చేసుకోవడం మన వల్ల కాదు కాబట్టి ఆ కష్టం ఏదో ఇంట్లోనే ప్రోడక్ట్ని తయారు చేసేసిస్తే మనకు వాళ్ళే పర్చేస్ చేస్తారు కాబట్టి ఎటువంటి రిస్క్ ఉండదు కదా. అదే మనం ప్రోడక్ట్ని తయారు చేసి మనమే ప్రొడక్షన్ చేసి మనమే బయట మార్కెటింగ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది కదా. సో ఇదేదో బాగుందే బిజినెస్ అని చెప్పేసి ట్రై చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా బాగా చెప్తాను వినండి. ఒక మిషన్ కాస్ట్ వచ్చేసి మీకు 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయల మధ్యలో ఉంటాయి. ఫస్ట్ మీ దగ్గర అమౌంట్ని తీసుకునే ముందరే ఎక్కువ బడ్జెట్లో కట్టించేసుకుంటారు. అంటే మిషన్ కాస్ట్ వచ్చేసి 70,000 నుంచి 1 lakh రూపీస్ వరకు తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత రా మెటీరియల్ కాస్ట్ అని చెప్పేసి మరికొంత అమౌంట్ని ఛార్జ్ చేస్తారు. సో ఫస్ట్ మంత్ మీరు ప్రొడక్షన్ చేశారనుకోండి. ముఖ్యంగా ఈ బిజినెస్లు బైబ్యాక్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మనము. ఒకటి ఒత్తుల బిజినెస్, అంటే కాటన్ విక్స్ అంటారు. సో అదొకటి. తర్వాత సాంబ్రాణి కప్స్, ధూప్ స్టిక్స్, ఇంకా చాలా ఉన్నాయి. స్క్రబ్బర్, అంటే మనం ఇంట్లో యూస్ చేసేటటువంటి స్క్రబ్బర్ ఉంది కదా, అది ప్యాకింగ్ చేయడము, ఇటువంటివన్నీ కూడా బైబ్యాక్ తీసుకుంటామని చెప్తారు. సో అలాగే వీళ్ళు కంపెనీలు కూడా ఎలా ఉంటాయంటే చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీలాగా పెట్టేస్తారు. చాలా మిషనరీస్ పెట్టేస్తారు, సర్టిఫికేట్స్ తీసుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ డబ్బులు తిరిగి పే చేసే దగ్గర మనకి ఇబ్బంది జరుగుద్ది. ఎలా అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ స్టార్టింగే అమౌంట్ ఎక్కువగా తీసుకున్నారు కదా మిషన్కి సంబంధించి, ఆ మిషన్ మీరు పర్చేస్ చేస్తారు, రా మెటీరియల్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు ప్రొడక్షన్ చేస్తారు. సపోజ్ కాటన్ విక్సే తయారు చేశారని అనుకుందాం. తయారు చేసిన తర్వాత మీకు ఫస్ట్ సేల్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ కాస్ట్ పర్ కేజీ ఇంత అని చెప్పి తీసుకుంటారు. మీరు రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్గా, అంటే కాటన్ విక్స్గా తయారు చేస్తారు కదా, ఆ తయారు చేసిన తర్వాత వాళ్ళు కేజీస్లో పర్చేజ్ చేస్తారు. సో ఇక్కడి నుంచి మీరు ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకి పంపించాల్సి వస్తుంది. అంటే అక్కడి నుంచి మీకు వచ్చేటప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పడుతుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పడుతుంది. ప్లస్ మీరు దాన్ని కష్టపడి తయారు చేస్తారు కదా, ఆ తయారు చేసిన మెటీరియల్ని అక్కడికి పంపిస్తారు. సో కొన్ని రోజుల పాటు కొంత అమౌంట్ని మీకు పే చేస్తారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే మీరు తయారు చేసిన మెటీరియల్ బాగాలేదు, సో దీనికి అంత అమౌంట్ రాదు అని చెప్పి చిన్నగా అలాగా తప్పుకుంటారు. అలాగే మీకు పెన్సిల్స్ మ్యానుఫ్యాక్చరింగు, ఇట్లా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటువంటివన్నీ కూడా బైబ్యాక్ బిజినెస్లన్నీ కూడా చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ బిజినెస్. సో సోప్స్ ఇస్తాము, ప్యాక్ చేయండి, బిస్కెట్స్ ఇస్తాము, ప్యాక్ చేయండి. ఇట్లాగా ఈ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో చాలా అప్లోడ్ అవుతున్నాయి. సో వీటి వల్ల ఏంటంటే మామూలుగా ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు బిజినెస్ కోసం ఏదో ఇంట్లో కష్టపడి మిగలబెట్టుకున్నటువంటి అమౌంట్ని మొత్తం కూడా చేర్చుకొని దాన్ని ఈ బిజినెస్లో పెడతారు. అలా పెట్టిన తర్వాత వీళ్ళకి ఆదాయం రాకపోగా అసలు కూడా అమౌంట్ రాకుండా చాలా ఇబ్బందులు పడతారు. రీసెంట్గా ఒక కస్టమర్ నాకు కాల్ చేశారు, సార్ ఇట్లాగా బైబ్యాక్ బిజినెస్లో ఒక 3 types ఆఫ్ మిషన్స్ తీసుకున్నాను, ఆ మిషన్స్ తీసుకొని ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు,
చాలా లాస్లో ఉన్నానని చెప్పి నాకు కాల్ చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఈ బైబ్యాక్ బిజినెస్లో దయచేసి ఎవరు కూడా ట్రై చేయవద్దు. ఎందుకంటే 100కి 100% ఈ బైబ్యాక్ బిజినెస్ మీద మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే విధంగా కొన్ని వందల మంది దగ్గర మిషనరీస్కి అమౌంట్ తీసుకొని ఆఫ్టర్ దట్ ఏంటంటే రా మెటీరియల్ని కొద్దిగా సప్లై చేస్తూ కంప్లీట్గా కంపెనీనే క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. సో అటువంటి సందర్భాల్లో చాలామంది మోసపోవడం వల్ల ఈ బైబ్యాక్ బిజినెస్ వల్ల వీళ్ళంతా మోసపోయింది కూడా. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా అయితే కాటన్ విక్స్, పెన్సిల్స్, అలాగే వచ్చేసి చాక్ పీస్ మ్యానుఫ్యాక్చరింగు, ఇక క్యాండిల్స్ బిజినెస్ కూడా, ఈ క్యాండిల్స్ బిజినెస్లో కూడా ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఇంకా వాటర్ ప్యూరిఫైయర్స్కి సంబంధించినటువంటి వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి. సో అటువంటి ఫిల్టర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే 2 టైప్స్ ఆఫ్ మిషన్స్ కావాల్సి వస్తాయి. 2.5 lakh వరకు తీసుకొని ఆ వాటర్ ఫిల్టర్స్ని తయారు చేసేటటువంటి మెటీరియల్ అంతా కూడా సప్లై చేస్తారు. కానీ బైబ్యాక్ చేసేటప్పుడు మాత్రం ఆ మెటీరియల్ని పర్చేజ్ చేయట్లేదు. కాబట్టి ఈ వాటర్ ఫిల్టర్స్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, క్యాండిల్స్ కావచ్చు, చాక్ పీసెస్ కావచ్చు, కాటన్ విక్స్ కావచ్చు, ఇటువంటి ఏ బిజినెస్ అయినా కానీ బైబ్యాక్ అంటే, ప్యాకింగ్ అంటే మాత్రం దయచేసి ఫ్రెండ్స్ మీరు ఎవ్వరు కూడా బైబ్యాక్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.